పెద్ద దస్తగిరి జగన్ మేనమామకు బినామీయే, అది అందరికీ తెలుసాయే. మరి జగన్ మేనమామ అంటే ఏం కథ? ఆశామాషగా ఉంటుందా? భూములైనా సరే ఇంకొకటైనా ఏదైనా సరే మన దగ్గరికి తెచ్చుకునేటువంటి క్రమంలో భాగంగా బినామీలు పెరుగుతారు. అది ఏమన్నా కట్లు గుట్టు పొలం పనులు చేసో రాళ్ళు గుట్టు సంపాదించిన లెక్క అయితే అది నిలబడతాది. రవీంద్రనాథ్ ప్రజల దగ్గర నుంచి అక్రమంగా దొబ్బేసినటువంటి డబ్బులు ఎన్ని రోజులు నిలబడతాయ్యా? నమస్కారం ప్రజలరా. ఈనాడైనా మరి ఏదో పక్క దేశ రహస్యాలు కనుక్కున్నట్టు మన జగనన్న మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి గురించి మరి విశ్లేషణ చేద్దాం ఈరోజు. ఎందుకంటే ఈనాడు పేపర్లో ఏదో పెద్ద కథనాన్ని ముద్రించినారు. అంటే ఇది మనకి ఎప్పుడు తెలిసిదేం కొత్త కాదు మనకు. మరి వాళ్ళు ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసి ఏదో రహస్యాలని పక్కదేశ రహస్యాలు కనుక్కున్నట్టు రాశారు. సరే ఏం రాశారో ఏందో మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం ప్రజలారా. పెద్ద దస్తగిరి జగన్ మేనమామకు బినామీయే, అది అందరికీ తెలుసాయే. అది మీకు తెలియదేమో, మీరు కొత్తగా మీకు కొత్త అనిపించవచ్చు. అంటే మాకు మా పార్టీలో ఉండే వాళ్ళకు మరి మా కడప జిల్లా వాసులకు అందరికీ కూడా మరి రవీంద్రనాథ్ రెడ్డి గారి బినామీ ఎవరో తెలుసు, ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు దొబ్బినారో తెలుసు, ఏ విధంగా ఎట్టెట్టో రకరకాలుగా. ఎందుకంటే ఇప్పుడు బినామీలు మాకు అవసరం ఆ రోజుల్లో. ఎందుకు? అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. మరి అదేవిధంగా మరి జగన్ మేనమామ అంటే ఏమి కథ? ఆశామాషగా ఉంటుందా? మరి అదేవిధంగా మనకు కావాల్సింది మనకు కన్నుబడింది మన భూములైనా సరే ఇంకొకటైనా ఏదైనా సరే మన దగ్గరికి తెచ్చుకునేటువంటి క్రమంలో భాగంగా బినామీలు పెరుగుతారు. మరి అప్పటికి 10 బీరువాలు నిండాయి. 11వ బీరువానే ఈ పెద్ద దస్తగిరి. సరే ఆ కథ ఏందనేది మనం ఒకసారి చూసినట్టయితే, రియల్ ఎస్టేట్ సంస్థలో రవీంద్రనాథ్ రెడ్డి భార్య కుమారుడు దస్తగిరి భాగస్వాములే. సంస్థ పేరుతో ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్లు. మరి 100 కోట్ల ఆస్తులు అంటే అది సెల్లరే కదా. మరి అన్నతో పోల్చుకుంటే మరి మన జగనన్న ఏ విధంగా? మరి జగనన్నను ఒకసారి ఆలోచన చేయండి. జగన్ మేనమామ 100 కోట్లు దొబ్బటంలో పెద్ద ఆశ్చర్యం ఏమున్నది? దీనికి మీరు స్టింగ్ ఆపరేషన్లు చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాలు చేసి ఆమె ఈనాడు పేపర్లో వేర్చారు. నేనేదో పొద్దున్న నాకు ఇది వేరే వాళ్ళు పంపించి ఏంది ఇది అన్నట్టు. ఇది అంతా మామూలే కదరా స్వామి, ఇది కొత్తగా ఏమున్నది? ఇది గతంలో మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మరి ఏ విధంగా భూములు, మరీ ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించినటువంటి భూములు కావచ్చు. ఇప్పుడు ఏం చెప్తారు? ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు, అంతే కదా. మరి అక్రమంగా రిజిస్ట్రేషన్లు మచ్చుగా జరిగినాయి గతంలో. మరి ఏ విధంగా వాళ్ళను ఉద్యోగస్తులైనా సరే కొంతమంది, అందరూ నేను మరి మా అన్న చెప్పినట్టు వింటాడని నేను అనుకోలే. కొంతమంది సిన్సియర్గా ఉండేటువంటి ఆఫీసర్లను కూడా బదిలీలు చేయించి ఏ విధంగా మరి గతంలో పనులు చేసినామనేది మా వాడిని బ్రహ్మాండంగా ఫోటో గిటో వేశారు. రవీంద్రనాథ్ రెడ్డి అని ఆ ఫోటో వేశారయ్యా. మరి ఏ పక్క చూసే పెద్ద దస్తగిరి. సరే ఓకే, ఏం చేద్దాం. అందులో 50 కోట్ల ఆస్తులు పెద్ద దస్తగిరి భార్య రమణమ్మకు బదిలీ. ఈ 100 కోట్లు ఏదైతే ఉన్నదో 100 కోట్లలో నుంచి 50 కోట్ల ఆస్తులు. మా జీవితం ఏమి కర్మరా ఇది? 100 కోట్లు 50 కోట్లు మనకేమో ఛార్జీలకి లేక ఇబ్బంది పడుతున్నాము. కోట్ల రూపాయలు ఎట్టొచ్చాయి? మనకు చూడబోతే ఏమో ఛార్జీలకి ఇబ్బంది పడితే వీళ్ళేమో 100 కోట్ల అక్రమ రిజిస్ట్రేషన్లు అంట. ఒకటేసారి ఏమి మళ్ళీ వండి కొట్టి ఈడు కొట్టి ఇదేమి లేకుండా ఒకటేసారి ఆ రిజిస్ట్రేషన్లు. రవీంద్రనాథ్ రెడ్డి గారి భార్య కుమారుడు దస్తగిరి, మళ్ళా దస్తగిరి అదేవిధంగా వాళ్ళ భార్య పేరుతోనూ రమణమ్మ పేరుతోనూ ఒక 50 కోట్లు, ఆడికి 150 కోట్ల, లేకంటే ఏంది కథ? అంతా కోట్లతోనే నేనే. ఏమి సెల్లర్లు లక్షలు 10లు 100లతో ఏది పోలేదే ప్రజలారా. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళము నేను కూడా మీ మాదిరినే, అంతే. ఆడికిన్నా ఏ రోజు ఆ రోజే అనుకో చెప్తా మాట. ఇప్పుడు మనం ఛార్జీలు కూడా ఇబ్బంది పడే రోజుల్లోనే ఉన్నాం. మరి వీళ్ళు చూడబోతే లేచే కోట్లు అమ్మ. ఎవడు లచ్చలతో పనే లేదు భాషలో. లచ్చలతో పని లేకంటే లేచే కోట్లు అనిపించాలి. మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి. అది ఏమన్నా కట్లు గుట్టో పొలం పనులు చేసో రాళ్ళు గుట్టో సంపాదించిన లెక్క అయితే అది నిలబడతాది. రవీంద్రనాథ్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి అక్రమంగా దొబ్బేసినటువంటి డబ్బులు ఎన్ని రోజులు నిలబడతాయ్యా? అదేవిధంగా ఆస్తుల్ని తిరిగిచ్చే విషయంలోనూ రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరికి విభేదాలు. ఇప్పుడు ఊరికే సంపాదించివి అదే నువ్వేమో ఏ కష్టపడు లేకంటే కాయ కష్టం చేసి చెమట వచ్చి సంపాదించింది కాకపోయా 50 కోట్ల రూపాయలు పెద్ద దస్తగిరి భార్య పేరుతో రమణమ్మ గారి పేరుతో 50 కోట్లు బదిలీ చేసివి. మరి ఆ 50 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చే క్రమంలో నువ్వేమి కట్లు కొట్టి సంపాదించినావా అని
మరి దస్తగిరి అడిగా, మరి రవీంద్రారెడ్డి నాది పోయి నేను ఎంత సంపాదించాను నువ్వు ఎందుకు ఇవని, మరి ఏమైందో మరి ఏమి కథో ఏ కార్ఖానీయో అది అందరికి కూడా తెలుసు. మరి అదేవిధంగా చూసుకుంటే ఆస్తుల్ని తిరిగిచ్చే క్రమంలో విభేదాలు, హత్యకు కారణం అదే అంటున్న పోలీసులు, విచారణలో బయటపడుతున్న వాస్తవాలు, ఇది కథ. అది ఎవడైనా కూడా ఇప్పుడు ఊరికే వచ్చిందిరా నువ్వేమి ఊరికే నువ్వు డబ్బులు సంపాదించినా నువ్వు ఇదేంది ఇది ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఇది ఒక సెలరే ఇంకా రకరకాలుగా బయటకు వచ్చాయి. మరి 100 కోట్ల రూపాయలు నీకు ఊరికే వచ్చింది కదరా, 100 కోట్లు వచ్చి నువ్వు సగం తీసుకో, సగం నాకు సరే 50 కోట్లు వాళ్ళ భార్య పేరు మీద పెట్టాడు, ఆ 50 కోట్లు నాకు ఇచ్చి నువ్వు 30 తీసుకో అని ఉంటాడు పెద్ద దస్తగిరి పాపం వాస్తవంగా. ఎందుకంటే సరే మేము కూడా వెనకమాల ఉన్నాం కదా, మేము కూడా మరి అన్న కోసమే పనిచేస్తున్నాం కదా, అన్నను ప్రధానమంత్రిని చేయాలని మన లక్ష్యం కూడా ఉండదు కదా అని చెప్పి అనుకో ఉండొచ్చేమో పాపం బిడ్డ. అయితే ఏమైంది, నువ్వేంది పోయి బోసడికే మమ్మల్ని అడుగుతావా, ఏం గాంచాలు చేస్తావా, ఏం కథ ఏందని. మరి అప్పుడు ఆ రోజుల్లో జగనన్న గురించి ఇక్కడ చెప్పినాడు మన రవీంద్రారెడ్డి వాళ్ళ మేనమామ పిల్లోడియా పాపం జగన్ నిలబడుకో చూస్తూ ఉన్నాడు. ఆ రక్తం కడిగేది ఎవరిని, వివేకం సినాయన్నో, ఆ రక్తం కడిగేది సరే ఇంక కొంపలో అన్నాక రక్తం పడితే ఊరికే ఉంటామా, రక్తం పడింది తుడుస్తూ ఉంటే పిల్లోడు ఆడ చూస్తూ ఉన్నాడు. అది కూడా మీరు తప్పు పడితే మేమేం చేస్తాంబా ఎట చేస్తాం అన్నాడు. అంటే మనోడికి ఏమీ తెలియనిట్టు, మనోడు ఒక అమాయకుడైనట్టు, మనోడు అసలే నోట్లో వేలు పెట్టినా కొరకనిట్టు పిల్లోడు ఆడ నిలబడుకో ఉన్నాడు. మరి ఎట్ట రక్తం అయిందో అది ఏందో ఏమి కథ అయింది రక్తము. మరి రక్తం అయినప్పుడు ఆడు తుడుస్తూ ఉంటే ఈ నిలబడుకో ఉంటే దాంట్లో తప్పే ఉన్నది. ఆ రక్తం ఎట్టొచ్చింది ఏందనేది సరే తెలిసి కూడా మరి రక్తాన్ని అంటే ఉండించారా, అవన్నీ క్లీన్ చేయరా ఇంట్లోనూ కొంపలో అని మన రవీంద్ర మామ ఆ రోజు వెనకేసుకు వచ్చాడు. అటువంటి ఏమైతా అది ఇవన్నీ ఏమైతా సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలారా మరి రకరకాలుగా అధికారం అండ మేనమామ అల్లుడే సీఎం ముస్లిం ఆస్తుల్ని ఆక్రమించిన ఎవరు అడ్డుకోగలరు. 2019-24 మధ్య జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడపలో చేసిందంతా ఆయనే. నగరంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేరుతో ఉన్న 100 కోట్ల విలువైన 24.26 ఎకరాల ఆస్తులపై మళ్ళా ఇంకేదో అన్నారు, మళ్ళీ నన్ను మింగుతారు ఎకరాలనైనా 24.26 ఎకరాల ఆస్తులపై కన్నేసిన ఆయన తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. 22A నిషేధిత జాబితాలో ఉన్న అడ్డు కాలేదు. అక్రమంగా కొట్టేసిన దానిలో 50 కోట్ల విలువైన 9.70 ఎకరాలని తరువాత పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలో రవీంద్రనాథ్ రెడ్డికి మరి పెద్ద దస్తగిరికి కథ అయింది అని చెప్పి వీళ్ళు ఈనాడుల్లో పక్క దేశ రహస్యాలు కనిపెట్టినారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మరి గతంలో మన రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి పనులు మరి వాళ్ళ మేనమగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వ్యక్తి 100 కోట్లు కేవలం సొసైటీ ల్యాండ్ల మీద ముస్లిం సొసైటీ ల్యాండ్ల మీద పడినాడంటే చిల్లరగా భావిస్తారు మనోళ్ళని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మేనల్లుడు లక్షల కోట్ల రూపాయలకి ఎదిగితే తప్పులేదు కానీ మేనమామ 100 కోట్ల కాడ ఎదగటంలో తప్పేందనేది సరే మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మనం రాబోయే రోజుల్లో మన కుటుంబీకులు కావచ్చు, ఇంకా రకరకాలుగా మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు చేసినటువంటి ఘనకార్యాలు ఏందనేది కూడా త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం.